అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఉన్నత విద్యా కమిషన్. గత 3 ఏళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మోహన్ బాబు యూనివర్సిటీపై విచారణ జరిపిన ఉన్నత విద్యా కమిషన్ ఆరోపణలు నిజమేనని తేల్చింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 15 లక్షల జరిమానాని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. ఇక యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఉన్నత విద్యా కమిషన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. సునీత, తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ అయితే షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 15 లక్షల జరిమానా కూడా విధించింది ఈ సందర్భంగా. అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేశారంటున్న డబ్బులు 15 రోజుల్లోగా చెల్లించాలని చెప్పి కూడా విద్యా కమిషన్ స్పష్టం చేసింది. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి 26 కోట్ల రూపాయలు గత 3 ఏళ్ల కాలంలో అదనంగా వసూలు చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపినటువంటి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ వీటిని నిజమేనని నిర్ధారించి జరిమానా విధించింది. అలాగే 26 కోట్ల రూపాయలు 15 రోజుల్లోగా విద్యార్థులకు చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆదేశించింది. ఏదైతే మంచు మోహన్ బాబుకు ఇది ఒక పెద్ద షాక్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే యూనివర్సిటీకి భారీ జరిమానా కూడా విధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ ఈ జరిమానా విధించిందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేసినట్లు మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. గత 3 ఏళ్ల నుంచి కూడా ఈ రకంగా 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారంటూ మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఆరోపణలు ఫిర్యాదులు వెళ్లడంతో ఈ నేపథ్యంలోనే ఈ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపింది. విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ జరిమానా విధించింది. అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసినటువంటి ఏదైతే 26 కోట్ల రూపాయలు కూడా 15 రోజుల్లో చెల్లించాలంటూ కూడా అల్టిమేటం జారీ చేసింది. మోహన్ బాబు యూనివర్సిటీని గుర్తింపును కూడా రద్దు చేయాలని కూడా ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఉన్నత విద్యా కమిషన్. మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ ఇప్పటికే జరిమానాను కూడా చెల్లించింది. మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఇటీవల కాలంలో ఆరోపణలు వచ్చాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసిటిఈకి కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు. అలాగే మంచు మనోజ్ విష్ణు మధ్య గొడవలు జరిగిన సమయంలో కూడా మంచు మనోజ్ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ప్రకటించడం అప్పట్లో కూడా సంచలనం లేపింది. ఏదేమైనప్పటికీ కూడా మోహన్ బాబుకు ఇది ఒక పెద్ద షాక్ గా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే విద్యా కమిషన్ సిఫార్సు చేసింది యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని. ఒకవేళ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైననే ఈ విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, అలాగే మోహన్ బాబు భవిష్యత్తు కూడా ఆధారపడిందని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీని రద్దు చేస్తే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు యూనివర్సిటీ ఇచ్చే అవకాశం ఉండదు. కానీ ఆ దిశగా వెళ్లకుండా ప్రభుత్వం కానీ ఇటు విద్యా కమిషన్ చేసినటువంటి సిఫారసులను ప్రభుత్వము మోహన్ బాబు యూనివర్సిటీ వరకు సంప్రదింపులు జరిపి ఎవరైతే ఈ ఆరోపణలు వచ్చాయో అలాగే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు తీసుకున్నారో వారందరికీ కూడా న్యాయం చేసి డబ్బులు తిరిగి ఇస్తే ఒకవేళ యూనివర్సిటీ పైన ఎటువంటి గుర్తింపు రద్దు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి చూడాలి మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు అవుతుందా, లేకపోతే ప్రభుత్వం ఓన్లీ జరిమానాతో కావచ్చు, అలాగే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినవి అన్ని తిరిగి ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వం సంతృప్తి చెందితే యూనివర్సిటీ కొనసాగుతుంది, లేదంటే కూడా యూనివర్సిటీ రద్దు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కూడా సిఫార్సు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. మరి చూడాలి మోహన్ బాబు ఈ రోజు ఏమైనా స్పందిస్తారా, ఈ అంశంపై అన్ని క్లారిటీ చేస్తారా అన్నది కూడా ఉత్కంఠంగా ఉంది. మరి చూడాలి మోహన్ బాబు ఎలా స్పందిస్తారు. మోహన్ బాబు స్పందన కోసమే అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సునీత.
రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.